సంస్కృతిని అవమానించారు. స్వాతంత్రానంతరం అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై మోడీ ధ్వజం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మన దేశంలోని ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. మన సంస్కృతి సంప్రదాయాల ప్రాముఖ్యతను విస్మరించి వాటిని పాటించడం సిగ్గుచేటనే భావన కల్పించారని మండిపడ్డారు. రాజకీయపరమైన కారణాలతో ఇలా చేశారని చెప్పారు. ఆదివారం గౌహతిలో పర్యటించిన ఆయన 11,600 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. గత చరిత్రను తుడిచేసిన ఏ దేశం కూడా పురోగతి సాధించలేదు. అవి కేవలం పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు, వేల ఏళ్ల నాటి భారత నాగరికతకు చిహ్నాలు. సంక్షోభాలను ఎదుర్కొన్న దేశం స్థిరంగా ఎలా నిలబడిందో చెప్పే గుర్తులు. గత 10 ఏళ్లలో ఈ పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. అస్సాంలో శాంతిని పునరుద్ధరించామని ప్రధాని చెప్పారన్నట్టు వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి సిబిఐ విచారణలో కాకానికి క్లీన్ చిట్ అంటూ నెల్లూరు న్యాయస్థానంలో చోరీతో ఆయనకు సంబంధం లేదు. గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన ఆ ఇద్దరే నిందితులు. ఏపీ పోలీసు విచారణ సక్రమంగానే సాగింది. టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలన్నీ అవాస్తవం. న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంతో కాకానికి ఏమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో ఏపీ పోలీసులు సక్రమంగానే దర్యాప్తు చేశారని తేల్చెప్పింది. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులుగా పేర్కొన్న సయ్యద్ హయత్ షేక్ కాజా అనే ఇద్దరు వ్యక్తుల నెల్లూరు న్యాయస్థానంలో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఫైళ్లను కూడా అపహరించినట్టు నిర్ధారించింది. మంత్రి కాకాని ఆ ఫైళ్లను దొంగతనం చేయించారని టీడీపీ ఆరోపణ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ మేరకు విజయవాడలోని 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ న్యాయస్థానంలో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ వివరాలని ఇక్కడ హైలైట్ చేశారు. ఆ రోజున దాదాపుగా ఒక నెల రోజులు అనుకుంటా కాకాని మీద సోమిరెడ్డి ప్రెస్ మీట్లు లేకపోతే వీళ్ళే సొంతగా స్టోరీలు రాసుకొచ్చారు. ఈనాడు జ్యోతి ఛార్జ్ షీట్ అనేది ఆదివారం వేయరు, శనివారమే వేస్తారు. శనివారం వేసిన ఛార్జ్ షీట్ డీటెయిల్స్ సాక్షి వాళ్ళు కూడా ఇవాళ రాయగలిగారు. నిన్న సాక్షిలో ఛానల్లో రాసుకున్నట్టున్నారు. ఈనాడు జ్యోతి రాయాలి కదా, అది పొరపాటును కూడా రాయలేదు. అంటే మేము బురద వేస్తాం తప్పించి ఆ బురదను అవతలోడు కడుక్కున్నా సరే మేము ఆ మచ్చ వాళ్ళకే ఉంచేస్తాం అన్నటువంటి కాన్సెప్టే ఇప్పుడు నడుస్తుంది అనడానికి సజీవ సాక్ష్యం ఈనాడు జ్యోతిల కవరేజ్. రేపో మాపో మేబీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెస్ కాన్ఫరెన్స్ను దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు స్టోరీలు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీతో మాట్లాడాడు, దాంతో ఈ కేసులో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, ఇది బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బంధంలో భాగంగా ఎట్లా వచ్చిందని రేపు మళ్ళీ ఇంకో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఆశ్చర్యపోనక్కలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ఈ మాట అంటే ఎవడో గొట్టంగాడు సూట్ కేసులు ఇచ్చేస్తాడని చెప్పేసి వాగుతూ ఉంటాడు. బట్ బేసిక్ సమస్య ఏంటంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో అబద్ధాలని అసువుగా మాట్లాడేస్తా వార్తల్ని కూడా వక్రీకరిస్తున్నటువంటి రోజుల్లో ఎవడో ఒకడు మాట్లాడకపోతే కనుక ఈ దరిద్రం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇకపోతే వైద్య విద్యలో